గవర్నమెంట్కి తెలియాలంటే ఒక ప్రముఖ వ్యక్తి చేత మాట్లాడించారు. ఆ ప్రముఖ వ్యక్తి చేత మాట్లాడించడంలో గత 8 ఏళ్లుగా మన కేంద్ర మన ఈ అసోసియేషన్స్ ఏ రోజు కూడా ఎవరిని అప్రోచ్ అవుతుంది లేదు సార్. ఆ మధ్యలో ఒక్క మాట గుర్తుకొస్తుంది మీరు చెప్తా ఉంటే. మీరు చెప్పే ఫ్లో కరెక్టే కాదనను, కాకపోతే ఆ మధ్యలో జయప్రకాష్ నారాయణ కూడా కలిశారు మన వాళ్ళు. అవునవును. కలిసినప్పుడు వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన కూడా ఇదా విషయం, ఇదే ఫ్యాక్ట్, ఇంతవరకు నాకు తెలియదే, ఇంత ఇబ్బందిగా ఉందని, ఇంత క్రిటికల్ గా ఈ సమస్య ఇంత ఇంజస్టిస్ గా ఉందని నాకు తెలియదే అని కామెంట్ చేశాడు. కానీ దాని గురించి ఆయన ముందుకు తీసుకుపోయినట్టు కనిపించలే. అదే మీకు ఈ విషయంలో ఒక ఉదాహరణ మీకు కోట్ చేయాలన్నమాట. రీసెంట్లీ రిటైర్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన నేటివ్ ప్లేస్ పూనా దగ్గర ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరుకి ఆయన రిటైర్ అవ్వక ముందు ఒకసారి వెళ్ళాడు. వెళ్తే పూనాకి చెందిన ఈపీఎస్ పెన్షనర్స్ అతన్ని కలిసి మాకు ఈపీఎస్ పెన్షన్ ఈ విధంగా వస్తుంది అని చెప్తే, అసలు మీ పెన్షన్ గురించి నాకేమీ తెలియదు అని చెప్పాడు. అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ మరి అటువంటి వ్యక్తికి కూడా ఈ స్కీమ్ గురించి తెలియదు అని అంటే మన స్కీమ్ గురించి ఎంతమందికి తెలుసు? ఈ స్కీమ్ గురించి అసలు ఎడ్యుకేట్ కాలేదు. అందువల్ల ఏంటంటే నేను చెప్పేది, జయప్రకాష్ నారాయణకి మీరు వివరించండి, 1కి 10 సార్లు వెళ్ళండి. మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కదా. అవును. హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఉన్నాయి. అతని ఇంటికి వెళ్ళడానికి మనకి ఏమి ఇబ్బంది లేదు. వెళ్ళి అతనికి, సార్ మీకు ఒకసారి మిమ్మల్ని కలిసాము, ఇప్పుడు 2వ సారి కలుస్తున్నాము, మా సంఖ్య 7 కోట్ల మంది, అంటే దేశ జనాభాలో 5%, మాకు ఈ విధంగా పెన్షన్ వస్తుంది, దయచేసి మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు పదవినే త్యాగం చేశారు సర్వీస్ లో ఉండి. చీఫ్ సెక్రటరీ అవ్వాల్సిన వ్యక్తి మీరు సెక్రటరీగా ఉండగానే పదవి త్యాగం చేసి ప్రజాసేవలోకి దిగారు. అవును. మరి మా ఈపీఎస్ స్కీమ్ కింద మీరు అనుకుంటున్నట్టుగా ఏదో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లా కాకుండా ఇక్కడ జూట్ వర్కర్స్, బీడీ వర్కర్స్, ఇటుకల పరిశ్రమలో పనిచేసేవాళ్ళు, కాయర్ ఇండస్ట్రీస్ లో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న హోటల్లో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా ఇందులో సభ్యులు సార్. వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నారు. అందుచేత ఈ విధంగా వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది అని అతనికి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సార్. అవునవును. ఫీడ్బ్యాక్ ఇచ్చి అతనికి మన స్కీమ్ గురించి సవివరంగా ఒక బుక్లెట్ లాంటి తయారు చేసి కూడా అతనికి ఇవ్వాలన్నమాట. ఇస్తే అతను రిపీటెడ్ గా మనం వెళ్ళి అతన్ని అడుగుతుంటే అతను కూడా మాట్లాడుతుంటాడు. అతను మాట్లాడాడంటే 1,00,000 మంది అన్నా కనీసం చూస్తారు, ప్రభావితులు అవుతారు అన్నమాట. అది కాకుండా మనం ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ లో ఇప్పుడు ప్రతి ఒక్క సొంత ఇల్లున్న ప్రతి వ్యక్తి కూడా కోటేశ్వరుడితో సమానం. అటువంటిప్పుడు మనకి మన స్కీమ్ ప్రమోట్ చేయడానికి, మన స్కీమ్ యొక్క లోతుపాతుల్ని బహిర్గతం చేయడానికి ఈవెన్ మనకి ఆర్థిక సహాయం చేసే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే 400 రూపాయల పెన్షన్, 500 రూపాయల పెన్షన్ మనం పెన్షన్ ఆర్డర్లు తీసుకెళ్లి చూపించాలి జయప్రకాష్ నారాయణకి. ఆయన ఏమంటుంటాడంటే మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సగటు పెన్షన్ 55,000 వస్తుంది, 60,000 వస్తుంది అని ఆయన మనసులో ఉంది. ఆయనకి 400 రూపాయల పెన్షన్, ఆ 400 బ్యాంకులో పడిన పాస్బుక్ 2 చూపిస్తే ఆ విధంగా చేయొచ్చు కదా సార్. అది అవును, చేయొచ్చు. ఆ పనులు ఎందుకు చేయటం లేదు మన నాయకత్వాలు? స్టేట్ లెవెల్లో ఉండే నాయకత్వాలు ఎందుకు చేయటం లేదు? ఇప్పుడు ఈ విధంగా మేధావి వర్గాన్ని కలవడము, మేధావి వర్గానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడము, అలాగే ఈ జర్నలిస్టులు, యూట్యూబర్స్, మంచి మేధావి వర్గం ఉన్నారు యూట్యూబర్స్ కూడా. వాళ్ళకు కూడా ఇది అందిస్తే వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ గా తీసుకుంటారు సార్. తర్వాత మీకు తెలుసును కొన్ని వేల టీవీ ఛానల్స్ ఉన్నాయి.
సుమన్ టీవీ ఉంది, అవును లేకపోతే ఐ డ్రీమ్స్, రకరకాలు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి. వాళ్ళు మీరు చూస్తున్నారు, ఒక ఏది వృద్ధాశ్రమానికి వెళ్ళి వృద్ధులు ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత ఏదో కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఐఏఎస్ పాస్ అయ్యి కొత్తగా పాస్ అయిన వాడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంటారు. అవును. తర్వాత రోడ్డు పక్కన కూర్చొని ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అవును. అంటే ఈపీఎస్ పెన్షన్ ఎందుకు ఇంటర్వ్యూ చేయటం లేదు? అది 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 కొట్టొచ్చిన తేడా, గ్యాప్ ఎక్కువ. దీనికి కారకులు ఎవరు? సార్ దీనికి కారకులు మనమే కదా. ఎందుకంటే ఈపీఎస్ నాయకులు, స్టేట్ నాయకులు ఉన్నారు, వాడు ఒక్క టీవీ ఛానల్ దగ్గరికి కూడా వెళ్ళాడు. ఒక టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేసుకునేది ఏంటంటే, టీవీలో పనిచేసే ఎంప్లాయీస్, న్యూస్ పేపర్ లో పనిచేసే ఎంప్లాయీ ఈ స్కీమ్ కింద వస్తారన్నమాట. ఈ స్కీమ్ కింద వచ్చినప్పుడు మీరు కూడా ఈ స్కీమ్ కింద వస్తారండి. అందుచేత మీరు మీ గురించే కాకుండా తక్కిన వాళ్ళ గురించి కూడా ప్రచారం చేస్తే బాగుంటది, మీకు వ్యూయర్షిప్ పెరుగుతుంది. మా దేశం మొత్తం మీద 7 కోట్ల మంది ఉన్నారు, కనీసం ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 50 లక్షల మంది ఉంటారు. మీ యొక్క వ్యూయర్షిప్ పెరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల అని ఎందుకు చెప్పలేకపోతున్నారు సార్? అదొకటి సార్. ఇంకొకటి గుర్తుకొస్తుంది నాకు,